ఒకరు కిషన్ రెడ్డి గారు, ఒకరు బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారే మన వ్యక్తిగతమైన విషయం లోపల పాపం కొడుకు సంబంధించిన విషయం లోపల సర్వ సమాజం సలవంచుకునే విధంగా ఆ ఒక సమస్యలు ఇరుక్కపోయాడు. మరి రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు విషయంలో కానీ, మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి చిన్న సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈ విధంగా డీజిల్ పెంచిళ్ళు, పెట్రోల్ ధర పెంచిళ్ళు, రైతు అన్నదాతలను ఆదుకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. ఏమన్నా అంటే ఒకటే మాట మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ, జై శ్రీరామ్ అంటారు తప్ప ప్రజలకు సంబంధించిన ఎలాంటి యొక్క సంక్షేమానికి సంబంధించిన కానీ, అన్నదాతలను ఆదుకునే విషయంలో కానీ, నిరుద్యోగులను ఆదుకునే విషయంలో కానీ ఈరోజు ఇన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వం లోపల ఈ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు ఇక్కడ కూడా పాలు పంచుకోలే. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దామాషా ప్రకారం మనం ఎంతైతే పన్ను చెల్లిస్తామో కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన తెలంగాణకు అంత రాదు. మరి అరకొరగా ఇచ్చి ఈరోజు నిధులు సరిగి ఇవ్వక, మన సంక్షేమాన్ని పట్టించుకోక, మన అన్నదాతలను పట్టించుకోక తిరిగి డీజిల్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు పెంచిళ్ళు. మొన్నటి వరకు 2023 డిసెంబర్ వరకు మేమే రాజులు, మేమే మంత్రులు బీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట మాట్లాడతలేదండి. డీజిల్ మీద మాట్లాడతలేదు, పెట్రోల్ మీద మాట్లాడతలేదు. ఈరోజు ఏదైతే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధర ద్వారా సామాన్య ప్రజల మీద పెను భారం పడుతుంది. మన తక్షణమే నరేంద్ర మోడీ గారు మీరు ఏదైతే పెంచినటువంటి డీజిల్ ధరలను, పెట్రోల్ ధరలను వెంటనే మీరు ఏదైతే పెంచిన ధరను వెంటనే మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తక్షణమే గిట ఆ పెంచిన ధరలు తగ్గించుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామాన్న ప్రజలతో నిరసన కార్యక్రమం చేపడతామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ